నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ప్రభుత్వం ఆదివాసీల సమగ్ర అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధ్యక్షతన శనివారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం మార్చేందుకు విద్య, ఆరోగ్యంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఐటీడీఏలను స్థాపించినట్లు గుర్తు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని గిరిజనులు అధికంగా ఉండే పాడేరు ప్రాంతంలో గిరిజనుల మధ్య ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జరుపుకుని గిరిజనుల పైన ఉన్న మమకారాన్ని చాటి చెప్పారన్నారు. ఏడాదిలోనే 1000 కోట్ల రూపాయలను వెచ్చించి గిరిజన గ్రామాల ప్రజల రాకపోకల సౌకర్యం కల్పించే విధంగా గ్రామాలను కలుపుతూ రహదారుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. తద్వారా మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడి జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రహదారిలో లేని గ్రామాలు కూడా ఉండాలన్నదే అందరి లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ భారం పడకుండా బాబు జగ్జీవన్ రామ్ పథకం క్రింద 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్యట్కర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి గ్రామాలు అభివృద్ధి సాధించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. గత ఏడాది గిరిజన ప్రాంతాల్లో గిరిజన అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇప్పటికే 163 రహదారులు లేని గ్రామాలకు నిధులు మంజూరైనట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం, నరసన్నపేట శాసనసభ్యులు మామిడి గోవిందరావు, బొగ్గు రమణమూర్తి, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎం అన్నదొర, డీసీసీపీ చైర్మన్ సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, ఆదివాసీ సంఘం నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి. ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో 4-5 కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే 4 గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీనివల్ల ఫలితాలు రావు. దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం. అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనో చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేద్దామని. రాఖీ పౌర్ణమి వేడుక జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అనే పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ మేరకు శనివారం స్పందన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ దుప్పల వెంకట్రావు స్వగృహంలో రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా జరుపుకున్నారు. దుప్పల వెంకట్రావుకు ఆమె సోదరి రాఖీని కట్టి బొట్టు పెట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచికంగా సోదరికి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషమని తెలిపారు. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ అని వివరించారు. అలాగే దుప్పల వెంకట్రావు సతీమణి లత ఆమె సోదరుడికి రాఖీ చేతికి కట్టి నుదుటను కుంకుమ పెట్టి శుభాకాంక్షలను తెలియజేస్తూ మిఠాయిలను తినిపించారు. అందరూ ఒక్కచోట చేరి రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవటం, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ అని వివరించారు. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదానిని ధరిస్తారు. ఉపనయనం అయినవారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేసి ఏదో చెట్టుపైన వేసే సంప్రదాయం మన ప్రాంతంలో ఉంది. బ్రహ్మకుమారి సిస్టర్లు జిల్లా అధికారులకు రాఖీని కట్టి శుభాకాంక్షలను తెలియజేశారు.
అరసవల్లిలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతుల వివాహ మహోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ తాను వాస్తవంగా పెళ్లి రోజు అనే విషయాన్ని మరిచిపోయానని, అయినప్పటికీ అభిమానులుగా అరసవల్లి గ్రామస్తులంతా గుర్తు చేసుకుని తమకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కగా వేడుక చేయటం మరిచిపోలేనని, అందరికీ రుణపడి ఉంటామని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ తమ పెళ్లి రోజును గుర్తు చేసుకుని మరి ఎంతో ఘనంగా పెళ్లి రోజు మహోత్సవాన్ని అభిమానులంతా కలిసి చేయటం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అందరికీ రుణపడి ఉంటానని, అరసవల్లి నుంచి తమ ప్రయాణం మొదలైందని, అందరూ ఆప్యాయంగా లక్ష్మమ్మ అని పిలవడం తమను ఆదరించడం మరిచిపోలేనని, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గుండా లక్ష్మీదేవి దంపతులు, అభిమానులు, గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఎదురుచూస్తున్న 12వ వేతన సంఘంను నియమించి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని డెమోక్రటిక్ PRTU ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానికంగా నిర్వహించిన శ్రీకాకుళం శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో PRC ఇవ్వకుండా కాలయాపన చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అయినప్పటికీ ఉద్యోగుల పట్ల దృష్టి పెట్టట్లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను, ఇతర బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా MEO 1 పోస్టును జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లతో భర్తీ చేయడం సమంజసమని, హైస్కూల్ తరగతులను ఇంటర్ బోర్డులో విలీనం చేయడం తగదని, బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మెమో నెంబర్ 57ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా డెమోక్రటిక్ PRTU ఏపీ అధ్యక్షులు డాక్టర్ దామోదర్, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి లోకనాథం, కృష్ణా జిల్లా నాయకులు జోజయ్య, సుబ్రహ్మణ్యం, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ స్థలాన్ని లులు షాపింగ్ మాల్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బాసూరి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంతో భాగస్వామ్యం అవ్వాలని, ప్రజలు కూడా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని లులు షాపింగ్ మాల్కు కట్టబెట్టడం సరికాదన్నారు. 1959 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేయగా దినదినాభివృద్ధి చెందుతోందని, ఇప్పుడు ప్రైవేట్ వారికి ఆ ఆస్తిని కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. శివారు ప్రాంతంలో లులు షాపింగ్ మాల్ పెడితే అభివృద్ధి జరుగుతుందని, నడిబొట్టున లులు షాపింగ్ మాల్ పెట్టడం వలన ఆర్టీసీ ప్రయాణికులు, సిబ్బందికి ఇబ్బంది అని, ముఖ్యంగా విలువైన ఆస్తిని కారుచౌకగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 2014 సంవత్సరంలో ఈ ప్రభుత్వం పెద్దనే HEL కంపెనీకి 29 ఎకరాల విజయవాడ ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలాన్ని ఇచ్చారని, అందుకు ప్రతిఫలంగా ఆర్టీసీకి 1 గజం చోటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్ర కార్యదర్శి పి నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావాలని తాము కోరుకున్నామని, వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడటం బాధాకరమన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని జిల్లా అధ్యక్షుడు త్రినాథ్ తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి దశరథుడు, ట్రెజరర్ PVR లలిత కుమారి, BB మూర్తి, SV రమణ, KB రావు, SM రావు, MA రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో నాగావళి నదీ తీరాన ఉన్న అమ్మా సంస్థాన్ ఆలయ ప్రాంగణంలోని అసిరితల్లి అమ్మవారికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సారెతో తిరువీధిని నిర్వహించారు. 108 రకాల తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించి అసిరితల్లి అమ్మవారికి దండకం పోశారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ తీర్థప్రసాదాలను అందజేశారు. పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధనలో భాగంగా శనివారం ఉదయమే వారి నిరసన వ్యక్తం చేశారు. రాఖీ పండుగ వేళ తమ జీవితాలలో వెలుగులు నింపాలని, పున్నమి పండుగ వేళ తమకు ఆర్థిక, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించాలని విన్నవించారు. AITUC ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి, అప్పలరాజు తదితర నాయకుల ఆధ్వర్యాన ఈ నిరసన కార్యక్రమాన్ని నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టి తమ డిమాండ్లను వినిపించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా గుర్తింపు లేదని, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నిరంతరం అంకితమై పనిచేస్తున్నా వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతం అయ్యారు. ఏపీ కేబినెట్ ఎన్నిసార్లు భేటీ అయినా తమ గోడు వినిపించుకోవటం లేదని వారు వాపోయారు. కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు జె గురుమూర్తి,
మురళి ఎన్ పార్థసారథి, ఆర్ గణేష్, ఏ మణి, గోపి, గురుస్వామి, సురేష్, రసూల్, రామచంద్ర, సూర్యకళ, ఏ లక్ష్మి, కె సరస్వతి, సీతమ్మ, డి రమణ, సోషల్ మీడియా ప్రతినిధులు అరుగుల రమణ, కళ్యాణి, తిరుమలరావు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికులు పొట్ట కొట్టవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గత 11 రోజులుగా ఆందోళన చేస్తున్న హమాలీలు 12వ రోజు శనివారం మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి గాని భూములిచ్చిన కార్మికుల ఉపాధి దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో అదనంగా మరో మద్యం డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి హెచ్ఎల్ డిపోను యథావిధిగా కొనసాగించడానికి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగారాజు, నాయకులు టి రామారావు, ఎన్ సురేష్, ఎన్ రమణ, బోనెల రాము, పి రామారావు, ఎల్ సీతారాం, ముద్దాడ రాజు, కెవి రమణ, ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య పరిస్థితులకు ఆర్థికంగా సతమతమవుతున్న పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడ కార్యాలయంలో శనివారం 18 మంది లబ్ధిదారులకు 23,44,463 రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 81 మంది లబ్ధిదారులకు 1,30,00,000 రూపాయల చెక్కుల రూపంలో అందించడం జరిగిందని పేర్కొన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు అన్ని విధాలా మేలు చేసేలా పనిచేస్తోందన్నారు. వైద్య ఖర్చులతో ఆర్థిక అవస్థలు పడుతున్న ప్రజానీకానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తంలా నిలుస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధులు సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 400 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగిందని అన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా కిన్నెరవాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక సత్సంగం శనివారం జరిగింది. శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు వేకోజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోపూజను నిర్వహించి గో చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపూజ వలన కలిగే ప్రయోజనాలను భక్తులకు వివరించారు. అనంతరం జరిగిన సత్సంగంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీసులో సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ, 2 టౌన్ ఎస్ఐ సంతోష్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి, అలాగే గవర్నమెంట్ అధికారులకి, ట్రాఫిక్ పోలీసులకి, పోలీస్ స్టేషన్లకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, జర్నలిస్ట్ సోదరులకి, విద్యార్థులకు శ్రీకాకుళం టౌన్ లో గల చాలా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో మహిళల పట్ల చిన్నచూపు, అణచివేత, మహిళలపై అత్యాచారాలు దేశంలో తారాస్థాయికి చేరుకున్నాయని, ఇంకా ఈ దేశంలో కులం, మతం అనే పేరుతో విద్వేషాలతో రెచ్చగొడుతూ నేటి రాజకీయాలు ఉన్నాయని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజంలో స్త్రీ గౌరవంగా బతకాలి అంటే, జెండర్ ఈక్వాలిటీ పోవాలి అంటే, అబ్బాయిలు ఎలా అయితే స్వేచ్ఛగా వాళ్ళ కర్తవ్యాలు నిర్వహిస్తున్నారో మహిళలు కూడా వాళ్లతో పాటు వాళ్ళ కర్తవ్యాలు నిర్వహించే స్వేచ్ఛ వాళ్లకు రావాలని అన్నారు. అందుకే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోదరభావం పెంపొందించడానికి నైతిక విలువలు కూడిన విద్య అందించాలని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు, సహాయ కార్యదర్శి పి ఖాగేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు, శ్రీకాకుళం జిల్లా గర్ల్స్ కమిటీ సభ్యులు వందన, శిరీష, చాందిని, సిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడిందని వైసీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆరోపించారు. శనివారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఖరీఫ్ సీజన్ కు ముందుగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఆర్థిక సాయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించేవారని, రైతు భరోసా పథకంలో భాగంగా సకాలంలో నగదు జమ చేసి సాగుకు పండగలా మార్చేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రైతులు ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద
క్యూలు కడుతున్నారని, కూటమి పాలనలో పలువురు నాయకులు తమ ఇళ్లను గోదాములుగా మార్చి ఎరువులను ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అక్రమాలకు చెక్ పెట్టాలని వైసీపీ యువనేత డిమాండ్ చేశారు. రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా రాష్ట్ర జంగమ సాధికారిక డైరెక్టర్ 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి వీపూది సూరిబాబుకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సెవ్వాన ఉమామహేశ్వరి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి విశిష్టతను ఉమామహేశ్వరి వివరించారు. సుమారు 31 సంవత్సరాల నుంచి రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నామని సూరిబాబు చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడేందుకు ఇలాంటి పండుగలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గిస్తుంది. కంటి చూపును కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ అధికంగా ఉండే ఈ పదార్థాలను తీసుకుంటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం మీకు తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య కనుక ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమానంగా పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏదైనా మితంగా వాడితేనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడం అయింది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.